వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వీళ్ళేమో అది కాదు, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఒక పాలసీ అని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఓన్లీ మెడికల్ కాలేజీలు కాకుండా ఈ పీపీపీ పాలసీని ఒక మరిన్ని రంగాలకు విస్తరించే విధంగా ఒక కొత్త ప్రణాళికనైతే సిద్ధం చేసుకుంది ప్రభుత్వం. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా, కీలకమైన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 2040 స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ పీపీపీ పాలసీని అయితే తీసుకొచ్చింది. సో ఇక రాబోయే రోజుల్లో ఇక ఓన్లీ మెడికల్ కాలేజీలు కాకుండా మరిన్ని రంగాలకైతే ఇది విస్తరించబోతున్నారు. ఏ రంగంలోనైనా ప్రభుత్వ ప్రైవేటు కలయిక అంటే ఎలా ఉంటుందంటే, పెట్టుబడి పెట్టడానికి ఒకరిని తీసుకొస్తారు, వాళ్ళకి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తారు, అంటే భూమి ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్గా ఒక మెడికల్ కాలేజీ లేకపోతే ఒక హాస్పిటల్లో పెట్టడానికి ఒక గ్రూప్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పీపీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు అక్కడ ఉచిత వైద్యం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అక్కడ హై ఎండ్ ఎక్విప్మెంట్తో కొంతమంది వస్తారు, వాటి తాలూకా పేమెంట్స్ ఇచ్చుకోవాలి. కాబట్టి యూజర్ ఛార్జీలు అనేది ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టింది చంద్రబాబు గారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా యూజర్ ఛార్జీల పద్ధతి మొదలైంది. అప్పటి వరకు ధర్మాసుపత్రి అనేవాళ్ళు. ధర్మాసుపత్రి అంటే ఏ డబ్బులు లేకుండా వెళ్ళి చూపించుకుంటే వాళ్ళే ఉచితంగా మందు బిళ్ళలు కూడా ఇచ్చేవాళ్ళు. ఏది డబ్బులు సంబంధం లేదు, డబ్బులతో వైద్యం కాదు. జబ్బు వస్తే ధర్మాసుపత్రికి వెళ్ళాలా, వాళ్ళు గోళీలు ఇస్తారు, తెచ్చుకుని వేసుకోవాలో, తగ్గుతుంది. ఈ ప్రోగ్రాం నడిచింది 90 వరకు. 90 తర్వాత 95 తర్వాత సీన్ మారింది. మారి యూజర్ ఛార్జీలను పెట్టారు. ఇప్పుడు ఆ యూజర్ ఛార్జీలు మరింత పెంచి అమలు జరుగుతుంది. అమలు జరగటం అంటే ఇన్ ది సెన్స్, మీరు లోపలికి వెళ్ళాక ఎక్స్రేకి బయట ఎంత అయితే లోపల ఎంత అవుతుంది, ఇలాంటి లెక్కల వేరియేషన్స్లో వైద్యానికి ప్రభుత్వం కూడా డబ్బులు తీసుకుంటుంది. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకోవడానికి ఒకడు వస్తాడు అక్కడికి, వాడు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ ప్రభుత్వం వారికి కొంత డబ్బులు చెల్లిస్తూ అలా వ్యాపారం మొదలు పెడతాడు. ఈ వ్యాపారంలో కొంతమంది నాశనం అయిపోయే అవకాశాలు కలవు. ఇది కాదు అనుకుంటే కనుక మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎలాగూ ఇన్సూరెన్స్లు ఈ గొడవ అంతా ఉంది కాబట్టి అక్కడ చేయించుకోండి అని చెప్తాడు చంద్రబాబు గారు. కాబట్టి ధర్మాసుపత్రులు అనేవి సీన్లో ఉండవు. నెమ్మదిగా అన్ని రంగాలు, ఇప్పుడు ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపేశానన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇదేం లేదు, ఇదంతా బర్డెన్గా మారుతోంది. ఈ డిపోలు, వీటి మెయింటెనెన్సు, ఇంతింత స్థలాలు, ఆల్రెడీ గతంలో చాలా డిపోలు క్లోజ్ చేసిన చరిత్ర ఉంది చంద్రబాబుకి. ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా డిపోలు క్లోజ్ చేసి ఆ స్థలాలన్నీ ప్రభుత్వం తీసేసుకుంది. ఇదే ఆలోచన జగన్ గారు కూడా చేశాడు. జగన్ గారు కూడా అమ్మకానికి పెట్టిన పరిస్థితి ఉండింది. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వాటి నిర్వహణని ప్రైవేట్కి అప్పచెప్తాడు. అప్పుడు రిక్రూట్మెంటు, వేతనాలు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళకి సంబంధం లేదు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసినందుకు ప్రభుత్వానికి వాడు కొంత డబ్బులు పెడతాడు. ఇది ఇన్కమ్ ప్రభుత్వానికి. దీని నిర్వహణ నుంచి వచ్చే ఇన్కమ్ రావడం లేదు అనేది చూపించి, ఇది డెఫినెట్గా వచ్చే ఇన్కమ్ కాబట్టి దీనివలన ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది, ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చేయగలుగుతుంది అని ఒక నెరేటివ్ కల్పించాడు ఆయన ఆల్రెడీ. ఈ ప్రకారం ప్రతిదీ ఓపెన్ చేసేస్తారు. పవర్ సెక్టార్ కూడా ఓపెన్ చేస్తారు. పవర్ సెక్టార్ కూడా ఓపెన్ చేసి ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ పవర్ ప్లాంట్లు, వాటి కంట్రోల్లోకి టోటల్గా పవర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీళ్ళు వదిలేసి వచ్చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడున్న రిక్రూట్మెంట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళతో పనిచేస్తారు. ఫర్దర్ రిక్రూట్మెంట్ వాడు చేస్తాడు, వీళ్ళు చేయరు. నెమ్మదిగా వీళ్ళు రిటైర్ అయ్యేవాళ్ళు రిటైర్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది తగ్గుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది, వీళ్ళు వేతనాలు ఇచ్చే బిల్లు తగ్గుతూ ఉంటుంది. ఇది స్కీమ్. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అంతే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ దీనికి ప్రిపరేషన్ చేయటం కోసమే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మాకు 94% భారంగా మారుతున్నాయి అని ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు తాలూకా ఫలితం పీపీపీ. ఈ పీపీపీ అన్ని విభాగాల్లోకి తీసుకురావడం, అన్ని విభాగాల్లోకి తీసుకొచ్చి ప్రతిదీ పీపీపీని. అంటే విద్య వైద్యం రెండు కూడా పీపీపీకి అప్పచెప్పటం, లేదంటే పీపీపీ అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఆల్రెడీ అయిపోయిందండి, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటిది కాదు ఈ సినిమా. 95 నుంచే ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల నుంచి వైదొలిగినాయి. వైదొలిగిన తాలూకా కష్టాలేవో జనాలు పడుతున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ల వైపు నెట్టేసి జనాలని అది మాత్రమే చదువు అనిపింపజేసి ఇక్కడ విద్యార్థులు లేరు. మా చిన్నప్పుడు నేను చూసిన మున్సిపల్ స్కూళ్ళల్లో చెట్ల కింద క్లాసులు జరిగేవి. క్లాస్ రూముల్లో జనాలు ఎక్కువైపోయి, ఆ తర్వాత క్రమంలో నేనే స్వయంగా 97, 98 ఆ ప్రాంతాలలో అవే మున్సిపల్ స్కూళ్ళల్లో పిల్లలు లేని పరిస్థితి కూడా చూశాను. ఇది 5 ఏళ్లకే 2000కే సీన్ మారిపోయింది. నెమ్మదిగా పిల్లలు లేరు కాబట్టి అని చెప్పి ఆ స్కూళ్ళల్లో కొంత భాగాన్ని షాపింగ్ కాంప్లెక్స్లుగా కట్టి మున్సిపాలిటీలు అద్దెలకు ఇచ్చేసినాయి. అది చూసాం మనమే. నెమ్మదిగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా వాటిలోనే పెట్టిన సందర్భం చూసాం. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే విజయవాడ సివిఆర్ స్కూల్ అని విజయవాడ కోర్టులు ఎదురకుండా ఉంటుంది. చుండూరు వెంకటరెడ్డి మెమోరియల్ స్కూల్ అది. ఆ స్కూల్లో కిటకిటలాడుతూ పిల్లలు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అదంతా విచిత్రమైన ప్రభుత్వ భవనాలు వచ్చేసినాయి. ఆ స్కూల్ గ్రౌండ్ అంతా నిండిపోయి కళ్యాణ మండపం, ఇంకేదో కాంప్లెక్స్, ఇలా రకరకాల వ్యాపార సముదాయాలన్నీ వచ్చేసి ఇంత ముక్కగా స్కూల్ మారింది. ఇది సీన్. అది కూడా పీపీపీకి ఇచ్చేస్తారు ఇప్పుడు. అంటే అమెరికా లాంటి ఒక క్యాపిటలిస్ట్ దేశంలోనే కొంత వాళ్ళ హెల్త్ కేర్ కానీ, హెల్త్ సెక్టార్కి కానీ, లేదంటే ఎడ్యుకేషనల్ సెక్టార్కి కానీ కొంత ప్రియారిటీ ఉంటుంది, కొంత కేటాయింపులు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు అక్కడ స్కూళ్ళు అంటే మోస్ట్లీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు అక్కడ. కానీ మనలాంటి ఒక సోషలిస్ట్ లేదంటే మిక్స్డ్ ఎకానమీలో కూడా, మనది మిక్స్డ్ ఎకానమీ నుంచి దాటిపోయాం కదా మనం. మిక్స్డ్ ఎకానమీ ఇచ్చిన క్యాపిటలిస్ట్ కంట్రీగా మనం మారుతుందా? ఓపెన్గా మనం లిబరలైజేషన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిన, ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ప్రయాణం మొదలెట్టిన తర్వాత నూతన ఆర్థిక శకం అంటేనే ప్రైవేటు రంగం పెరుగుతుంది, ప్రభుత్వ రంగం పూర్తిగా వెనక్కి పెడుతుంది. ప్రభుత్వాలు పరిపాలించాలి తప్ప వ్యాపారంతో వాళ్ళకి సంబంధం ఏమిటి అని ఒక ప్రశ్న నుంచి ఈ దారుణాలు మొదలవుతాయి. ఇప్పుడు క్రమంగా లా అండ్ ఆర్డరు, అలాగే క్రైము, ప్రతి పోలీస్ స్టేషన్లోనూ 3 విభాగాలు ఉంటాయి. లా అండ్ ఆర్డరు, క్రైము, ట్రాఫిక్. ఈ 3 కూడా ప్రైవేటైజ్ చేసే ఛాన్స్ ఉంది. పౌర సేవలు పర్టికులర్గా అన్నీ ప్రతిదీ పీపీపీ అంటాడు ఆయన. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు వాడుకోండి, పోలీస్ స్టేషన్లు వాడుకోండి, కానీ జీతాలు మీరే ఇచ్చుకోవాలి. దానికి సంబంధించిన ఆదాయం ఎలా వస్తుంది అనేది మీరే డిజైన్ చేసుకోండి. దానికి అనుగుణమైన నిబంధనలు మీరు తయారు చేయండి. మేము దాన్ని పబ్లిక్లో చర్చ పెట్టి సవరణలు ప్రతిపాదిస్తాం, ఆ సవరణల ప్రకారం మీ కంట్రోల్లోకి తీసుకోండి అని ప్రారంభ దశలో చెప్తారు. ఆ తర్వాత నెమ్మదిగా బుల్డోజ్ చేసుకుంటూ ఈ నిబంధనలన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తారు. అలా ప్రజల జీవితాలు మొత్తం ప్రైవేటు చేతుల్లో పెట్టేస్తారు. సో ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ కానీ, పీపీపీ వల్ల కానీ
లాభపడే వ్యక్తులు ఎవరు, నష్టపోయే వర్గాలు ఇవేవి? ఇప్పుడు మీరు ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానిస్తున్నారండి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కదా పీపీపీ అనగా. పబ్లిక్ అంటే ప్రజలకి సంబంధం లేదు, ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తుల్లోకి ప్రజలు వెళ్ళి ఇల్లు వేసుకుంటే స్థలాలు అలాట్ చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు తన్ని తగలేస్తున్నారు, చూస్తున్నాం కదా. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వ ఆస్తి మాత్రమే, ప్రజలు కాదు. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు, ఇవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ తొక్కేసి చాలా కాలం అయింది. సో వీళ్ళు ఏం చెప్తారు, ఈ పార్ట్నర్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తాము, వాళ్ళు డబ్బులు పెడతారు అంటారు. పార్ట్నర్షిప్ అనేది 3వ P. కనుక ఈ భాగస్వామ్యం ఓకే బాగానే ఉంది, కానీ వాడు ఊరినే డబ్బులు పెడతాడా, వాడు ఏమన్నా చారిటీ నడుపుతాడా? చారిటీ చేయటం కోసం కాదు కదా డబ్బులు తీసుకొస్తుంది, వ్యాపారం చేయటం కోసం డబ్బులు తెస్తాడు. వాడికి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. దీనికి ఈ అలాట్మెంట్ చూపించుకుని బ్యాంకు నుంచి లోన్లు తెచ్చి ప్రజల డబ్బులే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాడు. ఇక్కడ ప్రజల్ని దోచి అక్కడ కడతాడు. ఫైనల్గా వాడు నిలబడతాడు. ఇక్కడ జనాలు చస్తారు. ఇక్కడ అక్కడ కూడా వీడి తరఫున డబ్బులు కట్టాల్సింది జనాలే. కాబట్టి ఇలా ఇవి నెమ్మదిగా పౌర సేవలు అనే రంగం నుంచి ప్రభుత్వం వైదొలుగుతుంది. సేవా రంగం లేదు. ఎవరైనా సరే డబ్బులు సంపాదించండి. అసలు మోటో ఏమిటి, ఈ మొత్తం స్ట్రక్చర్ పునాది సంపాదించటం చేతకాని వాడే ఉచితం గురించి మాట్లాడతాడు. సంపాదించటం చేతకాని వాడే ధరలు తగ్గాలని మాట్లాడతాడు. సంపాదించటం చేత అయిన వాడు ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడు. దేశం పెరగాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే ఈ తోకపీకుడు వెనక్కి లాగుడు బ్యాచ్తో కుదరదు. ముందుకెళ్ళాలి. సంపద సృష్టించటం అంటాడు పదే పదే చంద్రబాబు. సంపద సృష్టించటం అంటే ఆయనకు సాధ్యమైనట్టుగా ప్రతి ఒక్కడు స్కీమ్లోకి వెళ్ళాలి. ఒక స్కీమ్ వేసుకోండి, ఒక పని చేయండి, ఒక యాక్టివిటీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి దాని నుంచి డబ్బులు జనరేట్ చేసుకొని మీరు ఇల్లు కట్టుకోండి. 20 ఎకరాల్లో ఇల్లు కట్టుకోండి, హ్యాపీగా ఉండండి. దానికి అవకాశం కల్పిస్తున్నాం మేము. అవి వదిలిపెట్టేసి ప్రభుత్వం ఉచితంగా చదివించాలి, మా పిల్లలందరూ ఉచితంగా చదువుకోవాలి, మాకు జబ్బులు వస్తే ఉచితంగా చేయాలి, అప్పుడు మాకు 500 జీతం వస్తే చాలు, ఏదో పొద్దున్నే 10ంటికి వెళ్ళి 5ంటి వరకు పనిచేసి ఉదయం 10ంటికి క్యారేజీ కట్టుకెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి 5ంటికి ఇంటికి వచ్చేసి కూర్చుని పిల్లలతో టీవీలు చూసి ఈ పిచ్చి జీవితం గురించిన భ్రమలు ఇంకా ఉన్నాయి. ఇది వదిలేయండి. 24 అవర్స్ పని చేయాలి మీరు. ఈ 24 అవర్స్ పని చేయడానికి కావలసినటువంటి నిర్మాణంలోకి మీరు వెళ్ళండి. అప్పుడు సంపద సృష్టి జరుగుతుంది అనేది పరుగు పందెం వ్యవస్థ అంటారు. ఈ పరుగు పందెం వ్యవస్థలోకి మీరు ప్రవేశించగలరు. ఆ ప్రవేశించడానికి ఇవన్నీ చూపిస్తారు. ప్రభుత్వ రంగంలో ఎన్ని నష్టాలు ఉంటాయి, అన్ని నష్టాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తారు. చెప్పి ఫైనల్గా మంగళహారతి ఇచ్చేస్తారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం నుంచి ఇన్ టోటల్ వైదొలుగుతుంది. ఇది కార్యక్రమం. మరి ప్రభుత్వ బాధ్యత ఏంటంటారు సార్? ఇంకా పరిపాలన అంటే ఒక అబ్స్ట్రాక్ట్ వర్డే కదా, అది ఎక్కడ పరిపాలన ఉంటుంది, ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? వీళ్ళందరినీ మానిటర్ కేవలం మానిటర్ మాత్రమే జరుగుతుంది, అంతే. అంతకుమించి ఇంకేమీ ఉండదు. అంటే ఒక దశలో అసెంబ్లీలు, పార్లమెంట్లు, అసెంబ్లీలు, ఇతర వ్యవస్థలు, సెక్రటేరియట్ ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. క్లౌడ్ క్యాపిటల్ పెట్టచ్చు కదా అని. క్లౌడ్ క్యాపిటల్ అంటే ఎవరింట్లో వాడు కూర్చుని, మంత్రి గారి ఇంట్లో కూర్చుని ఒక బిగ్ స్క్రీన్లో 20 డివిజన్లు వేసుకుని, ఆ 20 డివిజన్లలో వాడు మానిటర్ చేయవలసిన వాళ్ళని గమనిస్తూ మేట నొక్కితే వాడు లైన్లోకి వస్తాడు, వాడితో మాట్లాడచ్చు. గదిలోకి అటెండర్ని పంపించి గదిలోకి పిలవాల్సిన అవసరం కూడా లేదు. ఎవడింట్లో వాడు ఉండి పని చేసుకుంటాడు. మీ ఇంట్లో మీరు దీనిలో మానిటర్ చేస్తూ మాట్లాడతారు. ఇలా క్లౌడ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు కదా, దానికి సెక్రటేరియట్ కట్టాల్సిన అవసరం ఏముంది? అసెంబ్లీ కూడా ఇలాగే నడపచ్చు కదా, అంటే ప్రముఖులు ఉన్నారు కదా మనకి. అంటే ఒక రకంగా కమ్యూనిస్టులు చెప్పే స్టేట్లెస్ సొసైటీ కూడా అనుకోవచ్చు దీన్ని ఒక రకంగా. నేనేమంటానంటే
కార్పొరేట్ సోషలిజం అని దీనికి ఒక కొత్త పేరు చెప్పాను నేనే. ఓకే, కార్పొరేట్ సోషలిజం. ఎస్. ఓకే. అంటే కార్ల్ మార్క్స్ గారు చెప్పిన ప్రకారం కమ్యూనిజం అనగా ఆస్తులన్నీ సమాజపరం అయిపోతాయి, వ్యక్తిగత ఆస్తి ఉండదు. ప్రైవేట్ ప్రాపర్టీ అబాలిష్ అవుతుంది. ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అసలు ప్రాపర్టీ ఉండదు. వ్యక్తిగత ఆస్తి ఉండదు ఎవరికి. మొత్తం దేశంలో ఉన్న ప్రాపర్టీ అంతా సమాజపరం అవుతుంది. దానిలో పనిచేసిన వాడికి సమాజమే ఫలితాన్ని ఇస్తుంది. ఇది కదా నెరేషను. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, మీ ఆస్తులన్నీ కార్పొరేట్లకు ఇచ్చేయండి, కార్పొరేట్లే మిమ్మల్ని చూసుకుంటాయి. ఓకే, అక్కడేమో సమాజం, ఇక్కడేమో కార్పొరేట్లు. ఎస్, సమాజం యాజ్ ఏ హోల్ అంతే. ఇప్పుడు కార్పొరేట్లే హోల్ అంతే. హోల్. ఓకే. సో కాబట్టి కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ డిజైన్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ ఆలోచన. ఇప్పుడు అక్కడ ఒక స్టేట్ ఎగ్జిస్ట్ అయి ఉండదు, ఇక్కడ కూడా స్టేట్ కంట్రోల్ ఉండదు, రెండు చోట్ల ఉండదు. ఓకే. సో ఆ దిశగా సమాజాన్ని నడిపించటం కోసం చంద్రబాబు నాయుడు గారు పన్నినటువంటి ఒక వ్యూహం ఈ PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తావు, వాడు వ్యాపారం చేసుకుంటాడు, జనాలు డబ్బులు కడతారు, ఆ కట్టిన డబ్బుల్లో మీకు ఆదాయం వస్తుంది. ఈ పద్ధతిలో పెడుతుంది ప్రపంచం.